60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్ కోసం వాటిని పెట్టాలి. సో ఎట్లా అలొకేట్ చేస్తే బాగుంటుంది? ప్రెసెంట్ మార్కెట్ వర్టిలిటీ గురించి మీకు తెలుసు. ఎస్ఐపిలో పెట్టాలన్నా, ఎక్కడ పెట్టాలన్నా కానీ ఎట్లా చేస్తే భయపడే పరిస్థితి నెలకొంది. సో ఏం చేస్తే బాగుంటుందని అంటారు? సో ఎవరి దగ్గరైనా కొంచెం అమౌంట్ ఉంది, సో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇది మనం యూస్ చేసుకోవాలి, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ కుడ్ బి 10, 20, 30, 40 ఎంతైనా అవనియండి. సో ఆ అమౌంట్ వాళ్ళ పిల్లల కోసం అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలా లేదన్నా ఒక 8 years 10 years టైం ఉంది. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ అంటే దే ఆర్ అరౌండ్ ఒక 8 years పిల్లలు ఉన్నారనుకోండి. సో వాళ్ళకి ఇంకొక 5 years లేకపోతే 10 years టైం ఉంటుంది. అలానే 3 years పిల్లలు ఉన్నారు అంటే ఇంకెనదర్ 12 years టైం ఉంటుంది. సో ఈ విధంగా ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. అలానే రిటైర్మెంట్ ప్లానింగ్, సో దానికోసం కూడా మీరు ఆలోచిస్తున్నారు, కొంత అమౌంట్ ఉంది, సో మార్కెట్లో పెట్టాలా వద్దా, పెడితే ఎలా పెట్టాలి. సో బోత్ గోల్స్ ఆర్ లాంగ్ టర్మ్. ఏదైనా సరే పిల్లలకైతే 8 to 10 years టైం ఉంది. అలానే మీ రిటైర్మెంట్ ప్లానింగ్కి ఒక 15 to 20 years టైం ఉంది. సో సర్టెన్ అమౌంట్ ఉంది. సో దీన్ని మనము ఎలా ఎలకేట్ చేస్తే బాగుంటుంది అంటే, సో దాన్ని మేము ఏం చేస్తామంటే దట్ యూ నీడ్ టు డివైడెడ్ ఇంటూ 3 partsగా మనము డివైడ్ చేసుకోవాలండి. సో హియర్ వీఆర్ టేకింగ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీ దగ్గర ఏ అమౌంట్ ఉన్నా సరే మీరు దీన్ని ఫాలో అయిపోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ 50 lakhs ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో అందులో 60% మీరు ఏ అమౌంట్ అయినా తీసుకోండి, అందులో 60% వరకు మనము అంటే ఇందులో ఈ ఎగ్జాంపుల్లో అయితే 50 lakhsలో మనకి 30 lakhs, 60% అంటే 30 lakhs వరకు మనము ఈక్విటీలోని పెట్టుకోవచ్చు అండి. ఈక్విటీలో అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకుంటే వాళ్ళైతే మనకి ఫ్లెక్సీ క్యాప్స్ కానీ, లేకపోతే మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్ కానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, ఇలా ఈక్విటీలోని మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి మీరు ఒక 60% వరకు ఈక్విటీలోని మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మనకి ఇంకొక 30% అంటే ఇప్పుడు మళ్ళీ 50 lakhsలోని 30% అంటే ఓ 15 లక్షలు. ఈ 15 lakhsని మనం డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే పూర్తిగా మనము ఈక్విటీలో కానీ పెట్టేసామంటే ఈ టెన్షన్ ఎప్పటికీ ఉంటుంది. అవును, మార్కెట్ పడినప్పుడు అంతా మీకు టెన్షన్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే అంతా 80-90% ఎక్స్పోజర్ ఉండగానే మన మార్కెట్లో ఎప్పుడు వాలటిలిటీ అనేది తప్పదండి. సో మార్కెట్స్లో అయితే ఈ విధంగా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. సో మనం పూర్తిగా అందులో పెట్టకుండా మనము ఒక 30% వరకు డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మంచి బాండ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో మమ్మల్ని సంప్రదించిన మీకు చెప్తాము 9% వరకు మనకి సెకండరీ బాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే స్టేట్ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన బాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని డిబెంచర్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో సెకండరీ మార్కెట్లో అలానే ప్రైమరీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దాంట్లో కూడా మనం 8-9% వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అంటే ఓన్లీ ఎఫ్డి అనే కాకుండా ఇప్పుడు డెట్ అనగానే ఫస్ట్ ఏమైపోతుంది, ఎఫ్డి అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే అక్కడ మనకి 6%, ఇంకా ఆఫ్టర్ టీడీఎస్ తర్వాత ఇంకా తక్కువ అమౌంటే మనకి వస్తుంది. సో ఇలా కాకుండా మనకు కొంచెం బెటర్ కావాలంటే కొంచెం ఎఫ్డి నుంచి బయటకు రావాలి. ఎఫ్డి నుంచి డెట్ ఇన్స్ట్రుమెంట్ అనగానే మనము ఈ బాండ్స్ డిబెంచర్స్ కూడా మంచిగా అంటే మంచి రేటింగ్ ఉన్న క్రెడిట్ రేటింగ్ ఉన్న బాండ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో వీ విల్ గైడ్ యూ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనము డెట్ స్కీమ్స్లోకి మనము ఎంటర్ అవ్వచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ ఎఫ్డీకి మించి మనకి డెట్ ఆప్షన్స్ అనేవి త్రూ మ్యూచువల్స్ ఫండ్స్ ద్వారా ఉన్నాయి. త్రూ బాండ్స్ కూడా మంచి రేటింగ్తో 8-9% వరకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు కానీ మమ్మల్ని అడిగినట్లయితే మేము డెఫినెట్గా దాని గురించి కూడా మీకు హెల్ప్ చేస్తాము, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో ఈ విధంగా 30% మనకి 50 lakhsలో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవాలి. వేర్ యూ కెన్ గెట్ అ రేంజ్ ఆఫ్ రిటర్న్స్ 7-9% వరకు మనము దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మిగతా 10% ఏం చేయాలి అంటే లిక్విడ్లో పెట్టుకోవాలి, ఏమైనా ఎమర్జెన్సీస్కి మనకి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. సో మనకేంటంటే ఏదైతే ఆ 10% అంటే ఇప్పుడు 50 lakhsలో మనకి 10% అంటే 5 lakhs. ఆ 5 lakhsని మనము ఓవర్ నైట్ ఫండ్స్ కానీ ఇలా మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ అనే ఆప్షన్ కూడా ఉందండి, అందులో పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్లో కూడా
కొంచెం అంటే ఎవరికైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి, లిక్విడ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, లేదు అంటే సేవింగ్స్ అకౌంట్లో, మీ సేవింగ్స్ అకౌంట్లో కూడా ఒక 5 lakhsని ఒక 3 lakhsని అలా మనము మెయింటైన్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మీరు మార్కెట్లో ఒక 60% వరకు ఈక్విటీలోకి వెళ్ళి 30% డెట్లోకి వచ్చి ఇంకొక 5% ఇంకొక 10% వరకు లిక్విడ్ ఇలాంటి గోల్డ్ ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే వాటిని మనం వెంటనే అమౌంట్ అనేది మనము లిక్విడేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మీకైతే మార్కెట్లో ఎన్ని షాక్స్ వచ్చినా, ఎంత వాల్టిలిటీ వచ్చినా, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ గోల్ అరౌండ్ 8 years తర్వాత 15 years తర్వాత మాకు మంచి అమౌంట్ అనేది రావాలి అనుకుంటున్నారో అది డెఫినెట్లీ మీరు రీచ్ అవ్వగలుగుతారండి. అలానే ఎస్ఐపీస్ కూడా పెట్టుకునే వాళ్ళకైతే మేము ఇదే చెప్తున్నాము. మీరు ఒక 20,000 ఎస్ఐపి పెట్టుకున్నారంటే ఒక 12,000 వరకు ఈక్విటీ స్కీమ్స్కి వెళ్ళండి, ఇంకొక 6,000 వరకు డెట్ అండ్ బ్యాలెన్స్డ్ స్కీమ్స్కి వెళ్ళండి, ఇంకా ఎనదర్ 10% 2,000 వరకు అసలు రిస్క్ లేని స్కీమ్ ఒకటి లిక్విడిటీ కోసం మెయింటైన్ చేయండి. సో ఎస్ఐపీస్ కానీ లేకపోతే మీరు ఈ పర్టికులర్ మీరు లాంగ్ టర్మ్గా వన్ టైం పెట్టుకున్నా సరే మీరు ఈ పర్టికులర్ స్ట్రాటజీ అప్లై చేస్తే మీకు బ్యాలెన్స్డ్గా కొంచెం అంటే ఎంత వాల్టిలిటీ ఉన్నా నష్టం లేకుండా సేఫ్ గార్డ్గా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ ఇది మేము చెప్పినంత ఈజీ అయితే కాదు. సో బెటర్ యూ క్యాన్ అప్రోచ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ని, ఎక్స్పర్ట్స్ని ఇంకొకసారి, ఎందుకంటే ఎవ్రీ కండిషన్, ఎవ్రీ క్లయింట్ కండిషన్ ఈజ్ డిఫరెంట్. మీ సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది, ఇంకొకరి సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది. మేము చెప్తున్నవన్నీ కూడా జనరల్ స్ట్రాటజీస్. సో మళ్ళీ మీకు స్పెసిఫిక్గా కస్టమైజ్డ్గానే ఉంటే బాగుంటుందండి. సో మీరు ఇంకా కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో తయారు చేయించుకుంటే బాగుంటుందండి. సో ఇలా కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియోస్ కోసం మీరు మమ్మల్నైనా సంప్రదించవచ్చు. ఎవరైనా ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గర కూర్చుంటే మీకు తగ్గట్టుగా మీ రిస్క్, టైమ్ ఇవన్నిటికీ తగ్గట్టుగా ఒక పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ కొన్ని జనరల్ స్ట్రాటజీస్ అయితే చెప్పగలిగాము. సో ఇవి పాటిస్తే కొంచెం బెటర్గా ఉంటుందండి. ఓకే, కొంతమంది గృహిణులు ఇంట్లో చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. మంత్లీ చాలా చిన్న అమౌంట్ సేవ్ చేసుకునే వాళ్ళకి ఇంకా సేవింగ్ ఆప్షన్ దీంట్లో ఎలాంటివి ఉన్నాయంటారు? సో ఇక్కడ కూడా మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం కంప్లీట్గా కొంతమందికి మార్కెట్స్ అంటే ఇష్టం ఉండదు. ఓకే, సో తెలీదు, వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఇలాంటి వాళ్ళకైతే ఇంకా మనకి ఏంటంటే బయట పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి, అందులో తక్కువ అమౌంట్ అంటే 500,000తో కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే ఎన్ఎస్సి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్గా, అందులో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కిసాన్ వికాస్ పత్ర అని చెప్పి మనకి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో ఇవన్నీ 100% గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ 100% గ్యారంటీ. అండ్ ఇందులో ఏంటంటే 7% వరకు మీకు వస్తాయి. ప్రశాంతంగా మాకొద్దు ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్ మార్కెట్ మాకు అర్థం కాదు, మాకు ఇలాంటివి ఒడిదుడుకులు వద్దు, మాకు ఖచ్చితంగా తక్కువ అమౌంట్ వచ్చినా మాకు సేఫ్గా రావాలి, మా అమౌంట్ ఎప్పుడూ సేఫ్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇలా మనకి ఎన్పిఎస్లు కానీ లేకపోతే మనకి ఇలా కిసాన్ వికాస్ పత్ర, స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో మనకి ఇంకా చిన్నపిల్లలకైతే సుకన్య సమృద్ధి స్కీమ్, ఇంట్లో అమ్మాయిలు ఉన్నట్లయితే 10 years బిలో ఉంటే సుకన్య సమృద్ధి స్కీమ్ పెట్టవచ్చు. అలానే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి, మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా పీపీఎఫ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు. ఆ పీపీఎఫ్ అకౌంట్లో మీరు నెమ్మదిగా మీ దగ్గర కొంత అమౌంట్ 1,000, 2,000 ఎంత అమౌంట్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. అంతా సేఫ్గా ఉంటుంది, గ్యారంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇవన్నీ వద్దు అనుకునే వాళ్ళకైతే ఆప్షన్స్ ఉన్నాయండి, డెఫినెట్లీ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అంటే ఎక్కువగా ఏం చేస్తారంటే చిట్లు అవి వేస్తూ ఉంటారు కానీ అక్కడతో ప్రాబ్లం ఏంటంటే ఆ అమౌంట్ని మళ్ళీ దేనికో దానికో వాడేస్తారు. ఎందుకంటే 2 yearsలో అయిపోతుంది కదండి. ఏ చిట్ అయినా మహా అయితే ఒక 2 years 3 years ఉంటుంది. ఆ అమౌంట్ ఆ టైంకి ఏ అవసరం ఉంటుంది వాడేస్తారు. కానీ చివరి గోల్ వరకు ఆ అమౌంట్ ఉంటుందా? ఆ చిట్ అమౌంట్ చివరి వరకు అయితే మీ దగ్గర ఉండదు. సో అందుకనే మేము ఏం చేస్తామంటే చిట్స్ని ఎందుకు వద్దు అంటామంటే దిస్ ఈస్ ద రీజన్ అండి. మీరు ఇమీడియట్గా ఆ అమౌంట్ని ఇంట్లో ఏదో అప్పుడుకున్న అవసరాలకి వాడతారు కానీ మళ్ళీ చివరి వరకు గోల్ ఏదైతే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందో, మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరకు మీరు దాన్ని వాడకుండా ఉండడం అనేది జరగదు అది. సో అందుకనే మేము ఏం చెప్తామంటే ఇలా మీకు మ్యూచువల్ ఫండ్స్ ఓకే మాకు పర్వాలేదు మేడం, మాకు మేము పెడతాము అనుకునే వాళ్ళకి ఎస్ఐపీస్, లేదు మాకు ఇవన్నీ వద్దు అనుకునే వాళ్ళకి స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఇప్పుడు పీపీఎఫ్ చెప్పాను, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు జస్ట్ ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్తే చాలు, మీకు ఈ మొత్తం లిస్ట్ అంతా ఇస్తారు, ఏ బ్యాంకుకి వెళ్ళిన ఆప్షన్స్ అన్నీ చెప్తారు. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.